నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు చెలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా, అందరికీ నమస్కారం. సార్ ఎలా ఉన్నారు సార్? పర్లేదండి. సార్ ఇవాళ నిన్న తిరుపతిలో కానీ అక్కడ రాయలసీమ మిగతా విషయాలు జరుగుతున్నాయి. తర్వాత విశాఖపట్నం దాని మీద కూడా చిన్న సమావేశం ఉంది. మన విజయవాడలో మేము తులసిరెడ్డి గారు, వామపక్షాలు అందరూ కలిసి రాష్ట్ర హక్కుల కోసం కూడా సమావేశం పెట్టడం జరిగింది. మామూలుగా 90% మంది మీడియా ప్రజలకు తెలపలేదు, మేజర్ మీడియాలో తెలుపలేదా సార్? అది ఇప్పుడు కాదు, గత 7 సంవత్సరాల నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నా సరే 26 జిల్లాల్లో ధర్నాలు పెట్టినా, హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు, ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు పాదయాత్రలో, బస్సు యాత్రలో విద్యార్థి సంఘాలు, ఎస్ఎఫ్ఐ మిగతా సంఘాలు పెట్టి అనేక సంఘాలతో కలిసి చేసినా సరే 99% మా వార్తలు ప్రజలకు తెలపలేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 47వ రోజు నుంచి 2000 మందితో మొదలుపెట్టుకుని అనేక చోట్ల కలెక్టరేట్ ముట్టడి చేసి ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం మాట్లాడిన 99% మీడియా ప్రజలకు తెలపలేదు. ఢిల్లీలో ధర్నాలు చేసినా తెలపలేదు. అంటే అంతకుముందు 30% అని తెలిపేవారు. ఎందుకు తెలపలేదో బికాజ్ మరి ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదేశాలు పాటిస్తున్నారో లేదో ఈ పార్టీలో ఒక తాలూకాలు తెలియదండి. అది తెలియని అమాయకులు మాత్రం మేము ఉద్యమాలు లేవని అనుకుంటా ఉన్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో బస్సుల మీద, తెలంగాణ బస్సుల మీద, మా కర్ణాటకలో దాడులు జరుగుతున్నప్పుడు కూడా వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న యడ్యూరప్ప గారిని కలిసి, నేను బొందురామస్వామి గారు అందరూ వెళ్ళి మా ఇంటలెక్చువల్ ఫోరం దగ్గర కలిసి తప్పని నేను చెప్పొచ్చాం, ఆప్ చేసాం. సౌత్ సెంట్రల్ రైల్వే, ఆంధ్రప్రదేశ్ రైల్వేస్ విషయంలో 2 రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది భర్తీలో అన్నప్పుడు కేంద్ర మంత్రి గారి దగ్గరికి వెళ్ళాం. కేంద్రంలో నేను జేడి లక్ష్మణ్ గారు కేంద్రంలో ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో సెమినార్స్ పెట్టాం, ధర్నాలు చేసాం. వందలాది మందితో జంతర్ మంతర్లు కూర్చొని 99% ప్రజలు తెలియదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని ముట్టడిచ్చాం. నేను లక్ష్మణ్ గారు కూడా, మీరు ఏదన్నా వెళ్ళాం, వేదనలు ఎదుర్కొన్నాం, మా మీద కేసులు పెట్టారు అమరావతి మీద, ప్రజలకు తెలియదు. మీ జర్నలిస్ట్ మీద పెట్టగానే వెంటనే భూభాంతరాలు దద్దరిల్లిపోతాయి. తప్పులేదు, మీరు చేసుకుంటాం. అలాగే మిగతా దేశద్రోహం లెక్కన నా మీద ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారి మీద ఇప్పుడు తెలంగాణ OU యూనివర్సిటీ ఆఫ్ లా కాలేజీ డీన్ చేశారు, తర్వాత మీద ఆయన చేశారు. మా ఇద్దరి మీద కేసులు పెట్టి అక్కడ కర్నూలు మిగతా ఊళ్ళని తిప్పారు. అయినా ప్రజలకు తెలియదు, ఎందుకంటే మీ మీడియాలు తెలపలేదు. మీరు ఉద్యమం చేస్తేనే మీ ఉద్యమాలు, పార్టీ వాళ్ళు ఉద్యమాలు చేస్తేనే ఉద్యమాలు, కేంద్ర నీతి ఐక్యం ప్రజలకు తెలవదు. ఎందుకంటే సార్ ఏమో నాకు రెండు తెలుగుదేశం, వైకాపా, ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆధీనంలో ఉన్న మొత్తం వాళ్ళందరూ 90 ఏదో తెలిపినాడు 5% ధన్యవాదాలు. ఢిల్లీలో వెళ్ళిన ఆఖరి పని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు దాన్ని ఖండించడమే కాకుండా ఢిల్లీలో లోకేష్ గారు ధర్నా చేస్తే నేను ప్రొఫెసర్స్ వెళ్ళొచ్చాం. అది కూడా 99% మంది మీడియాలకు తెలపరు. ఆ మీడియా తెలపదు. వాళ్ళు చేస్తున్న ఉద్యమాలు మిగతా వాళ్ళు చేస్తే ఉద్యమాలు కాదు. లేదా హక్కుల కోసం కోర్టులో కేసు చేసినా తెలపరారు. మా మీద మేము అటెండ్ అయినా తెలపరు. ఇది తెలవకుండా చాలా మంది అమాయకంగా ఎక్కడికి వెళ్ళిపోయారని మాట్లాడుకుంటారు. వాళ్ళ దౌర్భాగ్యం అంతమించేం లేదు. మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా సార్? మరి అందరు మీడియాలకి నేను రిక్వెస్ట్ చేశాను, అంతకుమించి నేను దేబరించలేను కదండి ఎవరిని. ఐ రెస్పెక్ట్ ఆల్ ద జర్నలిస్ట్ ఈవెన్ టుడే. వాళ్ళ ఒత్తిడి వాళ్ళకు ఉండే. ఐ రెస్పెక్ట్ ఎ లాట్ జర్నలిజం ప్రొఫెషనల్స్, అందరినీ గౌరవిస్తాను. బట్ తెలియదు ఎందుకంటే వాళ్ళకి నేను వీళ్ళు కూర్చున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు తిట్టే కూడా సరిపోదు అనుకుంటా. అంటే మీడియా గంటల కొంత బ్యాచ్కి, కొన్ని సోషల్ మీడియాలకు కూడా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు తిట్టాలి, లేదా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో కుటుంబం. ఎందుకంటే అవసరం, సిగ్గుందా వీళ్ళకి? కొంతమందికి ఇప్పుడు మహిళల మీద తిడుతున్నారు అంటే మగవాళ్ళకి దమ్ము లేదా తిట్టుకునేందుకు? మహిళల పేర్లు పెట్టి తిట్టుకుంటున్నారు. ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయండి. పాపం దువ్వాడ శ్రీనివాస్ గారు, రాజ్ తరుణ్ గారు, ధర్మేష్ గారు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో జరిగే ఫ్యామిలీ అఫైర్స్ మనకి ఎందుకండి? ఏదో ఒక న్యూస్ కాబట్టి ఒక రోజు న్యూస్ వేస్తారు, దాని మీద చర్చలు ఎందుకు పెడుతున్నారండి మీరు? అంటే ఐఎమ్ నాట్ పాయింట్ అండ్ వ్యూ. ఇంకా దేశ సమస్యలు లేవా అండి? చాలా ఉన్నాయి సార్. ఇవాళ ఏంజిల్ చెక్మా మేము మొదలు పెట్టే ముందు మీరు అడిగే ప్రశ్నలు చాలా ఉంటే నేను చెప్పి, ఏంజిల్ చెక్మా అంటే ఆయన తరుణ్ ప్రసాద్ గారి వాళ్ళ కొడుకు, ఈ దేశ భద్రతా దళాల్లో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తాను తరుణ్ ప్రసాద్ గారి అబ్బాయి. అతను త్రిపురకు సంబంధించిన వాళ్ళు, ఆదివాసీలు. చెక్మాలు అంటే మీకు తెలుసండి, ఈ దేశం మూలవాసులు ఒకళ్ళు. వాళ్ళ ముఖ కవళికలు ఏం చేస్తాం, అస్సాం కానీ మణిపూర్ కానీ గుర్తుండ. వాళ్ళు ఉత్తరాఖండ్లో చదివితే MBA చదువుతుంటే అబ్బాయిని, ఒరే చైనా వాడివా, నువ్వు చైనా మొహంగా ఉన్నాడు అని చెప్పి ఏళన చేస్తా వచ్చినాడు నేపాలాడు. వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ అన్నయ్య వచ్చి ఇదేమన్యాయం, మమ్మల్ని తిడతారు ఏంటి అని అంటే వాళ్ళు కొట్టి పాపం 16 రోజుల పాటు బతుకుతోనూ చావుతోనూ పోరాడి ఓడిపోతే కేసు పెడతాను కూడా ఉత్తునే జరిగిందని చెప్తే ఆఖరికి వాళ్ళ నాన్న ఉద్యోగాన్ని సెలవు పెట్టి వచ్చి దేశం అనేక భాగాలు తిరిగారు.
వాళ్ళు మొత్తుకుంటున్నాడు వాళ్ళ. నేను ఆఖరి కొంతమంది అంటారు లేదు ఉత్తుత్తి అని దొంగ నాటకాలు ఆడటానికి ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ అధికారులు ప్రయత్నిస్తారన్న ఆరోపణ నేపథ్యంలో కేంద్ర మంత్రి గారు బీజేపీ సంబంధించిన కిరణ్ రిజిజు గారు ఇంత విషయం ఉండదు. ఎందుకంటే ఆయన ఫేస్ కూడా అలాగే ఉంటుంది కదా. అంటే ఈ ఆర్య ఉత్తర సనాతన మనువాద వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ ఫేస్ మాత్రమే, వాళ్ళ ప్యాచ్ ఎక్కడ ఉంటారు అంటే అక్కడ. అలాగే అందరూ ఉండాలా. అలాగే ఒక ఉత్తర ఆర్య సనాతనవాద తరుణ్ గారు ఒక ఆయన, ఈయన ఉత్తర భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త అంట. ఈ సౌత్ ఇండియన్స్ ఉన్నారు కదా, ఆ నల్లాళ్ళతో జీవించట్లేదు ఆమె. మీ నెగ్రోలతో ఏమైందని అంటే నెగ్రోలతో తప్పు కాదు, కానీ ఈ నల్లాళ్ళతో దక్షిణాదిలో నల్లాళ్ళతో అంటే ఏదో వీళ్ళు మనతో కలిసి జీవిస్తున్నామంటే ఎంత బాధాకరంగా ఉందంటే. ఇంకోటి బయలుదేరాడు ఇతను కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి సంబంధించిన మంత్రి గారు మాట్లాడతా హిందీ రాని వాళ్ళు దేశం వదిలిపోవాలి, దేశద్రోహులు అన్నాడు. సిగ్గు లజ్జాలేని ఉందండి. వాళ్ళకుంటే ఉండదు. మన గవర్నీలు ప్రధానమంత్రిగా ఖండించారా? మిగతా వాళ్ళు గొట్టంలో లేదా మిగతా వాళ్ళు ఖండించడం కాదు. మన గౌరవ ప్రధానమంత్రి, మనందరికీ ప్రధానమంత్రి తప్పు నువ్వు అని చెప్పి అతనితో నేను క్షమాపణ చెప్తున్నాను ఈ దేశ మూలవాసులకు ఒక్కడికి చెప్పాడని కొన్ని అందరికీ ఎంత బాధాకరం ఉండేది. ఇవాళ అలాంటిది వాళ్ళ చిన్న పిల్లోడు వీడియో చూశాను ఆ మణిపూర్ వాళ్ళకి సంబంధించిన. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ కనౌజ్ నుంచి వలస వెళ్ళిన కుటుంబం హేమంత్ బిశ్వా శర్మ గారు అస్సాం ముఖ్యమంత్రి అయినాడు. ఆయన ఒక ట్వీట్ పెడతాడు, శూద్ర వాళ్ళు పుట్టిందే మిగతా ఉన్నత కులాలకు సేవ చేయాలన్నట్టు ఒక ట్వీట్ పెడితే, ఒక ముఖ్యమంత్రి పెడితే కడుపు రగులుకు పోదని దేశంలో తాడిత పీడిత వర్గాలకు మిగతా వాళ్ళు ఎందుకు పోనీ ఆ వర్గాలు ఎందుకు ఖండించలేదు? ఆ వర్గాల్లో పెద్దలు, పండితులు, ప్రవాచకులు నిద్రపోతా ఉన్నారా? ఖచ్చితంగా ఏ డ్రెస్సులు ఎవరు వేసుకోవాలో చెప్తా ఉన్నారు వాళ్ళు. అసలు వీళ్ళు శూద్రులు అనేబడే వాళ్ళు ఇంత ముద్రేసి దారుణంగా నీచంగా చిత్రీకరిస్తే వీళ్ళు వాళ్ళ కాళ్ళు కడుగుతా వాళ్ళ నెత్తి మీద జల్లుకుంటా తీర్థం సేవిస్తున్నారా అని ఎంత బాధగా ఉండి. అంటే అతను ఉత్తరప్రదేశ్ వెళ్తాను, అస్సాంకి వెళ్ళి అస్సాంలోనంటే అతను లోకల్ అంట అండి. అస్సాంలో అనేక జాతులు ఉంటాయి, మంగోలైట్ ఉంటారు, మన వాళ్ళు ఆస్ట్రేలియట్స్ ఇలా ఉంటారు. వాళ్ళు లోకల్ అయిపోతారా? ఈ దేశ పౌరుడిగా అతను నేను దేశ చిన్నపిల్లలు ఆమె ఇండియన్ స్కూల్లో అడుగుతాడు, నేను ఇండియన్ అన్న. నా సర్టిఫికేట్ చచ్చిపోయే ముందు అతను నేను సర్టిఫికేట్ చూపించమంటారు, నేను ఇండియన్ అండి అని చెప్తే కొట్టి చంపేస్తే కేసు కూడా దొంగతనంగా మనువాద బ్యాచ్ తయారవుతుందంటే వాళ్ళు నేను అనడానికి ఒక వర్గాన్ని అంటలేదండి, మానవత్వం ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఈ దేశం మన అందరిది, ఈ దేశం గొప్పది, ఈ దేశ సంస్కృతి గొప్పది. ఇవాళ ఉత్తర మనువాద బ్యాచ్ కర్ణాటకలో కొన్ని సంవత్సరాల క్రితం మొదలుపెట్టి వాళ్ళు ఆరోపణలు కొట్టేస్తున్నారని వాళ్ళే ప్రయోగించారు. 30,000 మంది వెళ్ళిపోవాల్సి వచ్చింది కర్ణాటకలో. నా తెలుగు బిడ్డలు ఏ రోజున వీళ్ళ మనువాద సంస్కృతి, విద్వేషవాదం, మత విద్వేషం తెచ్చుకున్నాళ్ళు తప్ప నా తెలుగు బిడ్డలు ఎవరు అలా చేయరండి. గుండెలు పెట్టి చూసుకుంటారండి. ఏడు తీసేయండి చెప్పులు మోసే వాళ్ళని ఒక మనువాద బ్యాచ్కి తప్ప. అలాంటిది నా దేశం ఏం చేయాలి? ఆళ్ళలాగా ఉండాలా? నేను మీకు గల్లీలు ఇప్పుడు మా గోండ్లు ఉన్నారు, కోయలు ఉన్నారు, కొండదొరలు ఉన్నారు, చెంచులు ఉన్నారు. తెలంగాణ అనేక ప్రాంతాలు అన్ని వర్గాల కులాల్లో ఉంటాయి. కొంచెం రంగు తక్కువ ఉన్నా లేతే అంటే ఇలాగ అలాగ చక్కటి రూపంలాగా వాళ్ళు బొమ్మలు వేసి పెడతారు. అలా ఉండాల్సిందేనా? అంటే అందంగా ఉంటేనే మనుషులు ఏంటండి నాకు అర్థం కదా. అంటే వాళ్ళ రూపంలో ఉండాలా? ఎన్నాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి? ఈ దేశంలో మణిపూర్ వాస్తులు, నాగాలాండ్ వాళ్ళు, దక్షిణాది వాళ్ళు, ఆదివాసీలు, అందరూ అంటే మిగతా తాడిపేద వర్గాలు లేదా మిగతా వాళ్ళు ఏ కులాన్ని బట్టి ఉండదు కదండి. కొంతమంది ఉండొచ్చు ఉత్తారి ఆరిసాడు ఆర్యులు అక్కడి నుంచి వచ్చినట్టు ఉండదు. వాళ్ళ గ్రంథాలు చెప్పిన వాళ్ళు దేవుడు, నా వెంకటేశ్వర దేవుడు కాదా ఏంటంటే ఒక ఆయన అంటాడు పురాణాల్లో లేడండి. ఎవరికి కావాలండి? మా షిరిడి సాయిబాబా విగ్రహాలు బదులు కొట్టబడినారు, మా సమ్మక్క సారక్క కాదని చెప్పి ఒక ఆయన మాట్లాడతాడు. మా పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, మా ఊళ్ళమ్మ, దేశంలో వీళ్ళందరికీ ఉత్తర ఇరాన్ నుంచి వచ్చిన పేర్లు ఉద్దేస్తున్నారు. గత తెలంగాణలోను, ముఖ్యంగా తెలంగాణలో మైసమ్మ టెంపుల్ పక్కన ఏం పెట్టారు చూడండి. మైసమ్మను పూజించుకున్నారు. ఆ దేవతకి భక్తుడికి మధ్యన అనుసంధానం మీడియేటర్ కూడా లేడండి. ఆ మీడియేటర్ ఉన్న తెలుగు భాషలోనే మాట్లాడేవాడు స్థానిక. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? మనకు అర్థం కాని భాషలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా ఏం చేయాలి? నెమ్మదిగా విద్వేషం తెచ్చుకొడుతున్నారు. ఈ దేశం హిందూ మతం అండి. నాకు హిందూ మతం అనేది ఎంత గొప్పదంటే ఒక ఆధ్యాత్మిక భావంతో కూడి మూఢనమ్మకాలు విసర్జించుకుంటూ అభ్యుదయ భావాలు పుణిపుచ్చుకుంటూ గొప్ప అనంత గోదావరి గంగా ప్రవాహాల జీవన విధానం నా హిందూ మతం.
దీంట్లో హిందూ మతంలో విద్వేషానికి చోట్లేదు. కానీ ఇప్పుడు తీస్తున్నారు కదా సార్, ఇప్పుడు బుద్ధుడిని కూడా దుర్మార్గం చేసి పెట్టారు, బుద్ధుడిని కూడా కొన్ని విద్వేషిస్తారు. రోజుల నుంచి చూసుకున్నట్టయితే సాయిబాబా దేవుడు కాదు, విగ్రహాలు బద్దలు కొట్టమన్నారండి. వద్దులేండి ఆ సినిమా, వాళ్ళ గురించి నేను మాట్లాడతాం బాగుండదు. అంటే కేసులు కూడా అయ్యాయి కదా సార్. ఇప్పుడు ఎవరు కేసులు పెట్టినంత మాత్రం గొప్ప కాదు, మేము బాగా ఫేమస్ అయిపోతున్నాం అనుకుంటున్నారు. సినిమా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎంత ఫేమస్ అయితే అంత సినిమాలు వస్తాయి. సినిమా వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఏమన్నా బాధాకరం అండి. వీళ్ళకి వాళ్ళు ఏదో రాసుకొచ్చారంటే ఇరాన్ నుంచి, పురాణాల్లోను గ్రంథాల్లోను ఆరిదేవుళ్ళు అంట. అప్పుడు మన చేతిని కూడా మార్చారు. ఇది కాదంట వీళ్ళకి ఏదో చెప్తా ఉంటారు. ఇవాళ మన వేలితో మన కళ్ళు పొడుస్తున్నారండి వీళ్ళు. ఎందుకంటే నేను ఊళ్ళో చూపిస్తాను మీకు, వరంగల్కి వెళ్ళండి లేదా అనకాపల్లికి వెళ్ళండి, ఈ సామాన్యుల పిల్లలు మాత్రం ఇక్కడ చదువుకోవాలా. ఇప్పుడు వాళ్ళు చెప్పే ఈ పెద్ద సినిమా నటులు ఉత్తర ఆర్య సనాతనవాదులు, వీళ్ళ నాయకులు, వీళ్ళ పిల్లలు మాత్రం అమెరికాలో స్థిరపడాలా, సింగపూర్లో చదువుకోవాలా, లేదా 15 లక్షల స్కూల్లో చదువుకోవాలా. కింద వాళ్ళు మాత్రం ఉద్యమాలు చేసి కొట్టు చచ్చిపోవాలా. అయినా ఇంకా రెచ్చగొడతా ఉన్నారు. కుల పిచ్చితో, మత పిచ్చితో, సినిమా పిచ్చితో, విద్వేషంతో, ఉప ప్రాంతీయ విద్వేషంతో, ఒకే భాష మాట్లాడే దాంట్లో కూడా రెచ్చగొడదు. ఏంటంటే వాళ్ళు రెచ్చగొడుతుంది పచ్చి రాజకీయ స్వార్థం కోసం. ఇవాళ నా దేశవాసులు వాళ్ళ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని పంపించేయండి. నేను డిమాండ్ చేస్తున్నాం, మీరు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మీ చేతిలో ఉంది, ఆర్మీ మీ చేతిలో ఉంది, ఉత్తర భారతీయ జనతా పార్టీ అందరూ ఎవరండి? హూ ఈజ్ హెడ్ ఆఫ్ ఇవాళ పొలిటికల్ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు ఇండియాలో? అదానీ గారు శిష్యులు పాలిస్తున్నారు. వాళ్ళు ఆపేది ఉంటే అక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద, అక్కడికి వచ్చి కేటీఆర్ గారి మీద, అక్కడికి వచ్చి ఇంకో మొన్నటి వరకు ఉన్న వాళ్ళ మీద, లేదా మనం ఏళ్ళ మీద పడేస్తారండి. ఎక్కడుంది? తమిళనాడు ఎక్కడుంది? కేరళ కర్ణాటక ఎక్కడుంది? కర్ణాటకలోకి జంప్ చేసుకుని హెలికాప్టర్లు దిగిపోతారా వేసుకుని పారాచూట్ మించి? ఏందండి ఇది? నాకు అర్థం కాదు. అందువల్ల సారీ టు సే అండి, ఈ దేశం మనందరిదే. ఈ దేశంలో ఒకే భాష ఉండాలా, లేకపోతే ఒకే మతం ఉండాలా, ఒకే తిండి తినాలా, ఒకే బట్టలు వేసుకోవాలా? వీళ్ళు అయ్యా జాగీరు వీళ్ళు మన మీద రుద్దటానికి. వీళ్ళు కానీ బలవంతంగా రుద్దే ప్రయత్నం అయితే చేస్తున్నారు. భయంకరంగా నా భాషను చంపేస్తున్నారు. ఒక జాతి అస్తిత్వం చచ్చిపోతుంది. తెలుగు భాషను చంపేయడానికి చూస్తున్నారు, నా మాతృభాషను చంపేయడానికి చూస్తున్నారు. ఇవాళ ఎంత బాధాకరం అంటే, మీరు నిజామాబాద్కి వెళ్ళి ట్రైన్ ఎక్కండి, హైదరాబాద్ రండి, హైదరాబాద్ నుంచి ట్రైన్ ఎక్కి తిరుపతి పోండి. ఏ ట్రైన్లో ఉన్న హిందీని అర్థం కానీ ఇది ఏంది నాకు అర్థం కాదు. 13 కోట్ల మంది ఉన్న తెలుగు జాతికి 8 రాష్ట్రాలను పరిపాలించాం. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఆ రోజు రాఘవేంద్ర గారు పరిపాలించారు ఉమ్మడి దానికి. మహారాష్ట్రకి మారుతీరావు గారు, నిజామాబాద్ నుంచి వెళ్ళిన వారసులు మారుతీరావు గారు మహారాష్ట్ర ఉమ్మడి రాష్ట్రం. చాలామంది తెలియదు ఇది. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలియదు. పర్లాకమటి రాజు గారు ఒడిశాకి మొదటి ముఖ్యమంత్రిగా చేశారు. చెంగళరెడ్డి గారు కర్ణాటక ముఖ్యమంత్రి చేశారు. తమిళనాడుకి దక్షిణామూర్తి గారు వాళ్ళ అబ్బాయి, అంటే కరుణానిధి గారు వాళ్ళ అబ్బాయి స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మన పాండిచ్చేరికి అనేక సార్లు సుబ్బారెడ్డి గారు, వైద్యలింగం గారు అనేక మంది ముఖ్యమంత్రి చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి 8 రాష్ట్రాలు ముఖ్యమంత్రి చేశాం. 4 దేశాలు లిపినిచ్చింది జాతీయ మగధ సామ్రాజ్యం చేయించాం. ఒక గుజరాత్ని చేయించాం 2000 సంవత్సరాల క్రితం. కోట్లింగాల కరీంనగర్ నుంచి దాన్ని కట్టం ఇప్పుడున్న అమరావతి దగ్గర నుంచి వెళ్ళిన ఆంధ్ర శాతవాహనం వెళ్ళి చేయించి వచ్చి ఇంత శక్తి ఉన్నాను. చేతకాని చావలేని బతుకులు పోస్తే ఢిల్లీ పాదుషాల దగ్గర తల తాకట్టు పెట్టే పరిస్థితులు మనం ఉన్నామా? రేపు పొద్దున వీళ్ళని మనకేం సంబంధం? ఈ మీడియాలో ఎందుకు మాట్లాడలేదు నాకు అర్థం కావట్లేదు. మాట్లాడిన థ్యాంక్స్ అండి. ఇంత ఏంజిల్ గారి మీద ఒక బిఎస్ఎఫ్ జవాను కొడుకుని చంపేశారు, ఇంత దారుణంగా చంపేశారు. వాళ్ళ అబ్బాయి వాళ్ళ తమ్ముడికి గాయాలు ఉన్నాయి. ఏం చేయాలి బాబు అని మొత్తుకోండి అంటే ఎందుకని మీడియా చూపించదు? ఎందుకని మీ మీడియాకి ఏమైంది నాకు అర్థం కాదు. అంటే మీ మీడియాలో కొంతవరకు ఏంటంటే 95% మాట ఏంటండి? వాళ్ళ దువ్వాడ శ్రీనివాస్ గారు అయితే ఇప్పుడు ఇంపార్టెంటా? నాకు అర్థం కాదు. పాపం ఆయన ఏదో ఆయన బాధ అని పడుతున్నారు. ఏంటండి నాకు అర్థం కాదు. ఇంపార్టెంట్ అవుతుంది, లేకపోతే ఆడవాళ్ళ వేషధారణ, వస్త్రధారణ ఇంపార్టెంట్ ఎవరికాళ్ళు షైన్ అయిపోతున్నారు. దాని మీద నేను షైన్ అవ్వండి, బాధ. మతాల గురించి ఇంపార్టెంట్ అవుతుంది, మతాల విద్వేషాలు రెచ్చగొట్టడం అది ఇంపార్టెంట్ అవుతుంది. ఇట్లాంటివి వాళ్ళ రైతులు చనిపోతున్నారు చర్చ పెట్టరు. బాధాకరం. ఇవాళ మహిళలు చనిపోతుంటే, మహిళలు దారుణాలు గురవుతుంటే దాని గురించి పెద్దానికి దీన్ని లింక్ చేస్తా ఉన్నారు. ఇవాళ ఇప్పుడు సినిమాలు అంటున్నారు, ఆ సినిమా పరిశ్రమలోనే మహిళలను అసభ్యంగా చూపించింది మొదలు పెట్టారు. వాళ్ళే నీతి సూత్రాలు. అబ్సల్యూట్ గా వెరీ అన్ఫార్చునేట్. అంటే అదంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే సినిమా అనేది ఒక రంగం, అదేంటంటే బిజినెస్ చూద్దాం. మళ్ళీ వాళ్ళు మాట్లాడతాం ఏంటి? మీరు మాట్లాడి ఎవరు మాట్లాడినా సరే మాట్లాడతాం తప్ప వాళ్ళ సినిమాలు అన్నీ వేసేసి బయట వాళ్ళకి నీతులు చెప్పడం ఏంటండి? అక్కడ చేస్తే తప్పు కదంటే, కానీ బయటకు వచ్చి మాత్రం పద్ధతిగా ఉండాలి. నేను ఇంకోటి కూడా చెప్తాను అన్ఫార్చునేట్గా. ఎందుకంటే నేను డ్రెస్ గురించి దాని నుంచి కొంత ఉంటుంది, ఎవరి స్వీయ విచక్షణ ఉండాలి. కానీ వాళ్ళ భారతీయ సమాజం ఒకటి ఉంది, అది కూడా మనం గుర్తుంచుకోవాలి. నేను మోరల్ పోలీసింగ్ చేయట్లేదు, బట్ నేను ఒక్కటి చెప్తున్నాను, ఇంత దుర్మార్గం జరిగితే ఎందుకు స్పందించట్లేదు? ఇవాళ సినిమా యాక్టర్ రాశి గారు మాట్లాడతా ఇప్పుడు ఎవరైతే లిబర్టీ అన్నారో ఎంత ఆవిడని ఎంత ఘోరంగా మాట్లాడారో చెప్పారు.
అవును సార్. అంటే ఎవరి హక్కు, మహిళల హక్కు గురించి మాట్లాడేవాళ్ళే ఇంకో తోటి మహిళ గురించి దారుణంగా వ్యాఖ్యానిస్తే వీళ్ళండి మాట్లాడేది. వీళ్ళు నిజంగా ఇవాళ కోస్తా తెలంగాణ రాయలసీమలో చనిపోతే ఒక్క కన్నీటి బొట్టు కాల్చారా? ఇవాళ కొండ కన్నీళ్ళు కాలుస్తున్న మహిళా నటిమణులు, మా పెద్ద నాయకులు, వాళ్ళు వచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా. 99% రాలేదండి. ఇవాళ మనుషులు చనిపోతుంటే ట్వీట్ చేయడానికి కూడా బాధ ట్వీట్ అండి, ఒక ట్వీట్ కూడా చేయడానికి చేతులు రావట్లేదు వాళ్ళకి. తమిళనాడులో ఏదో సంఘటన జరిగితే సినిమా నటిమణుల గురించి మాట్లాడేస్తారు. సరే, కమింగ్ బ్యాక్ టు వాళ్ళ ఈ దురదృష్టం ఏంటంటే దేశంలో వాళ్ళ బతుకుతా వాళ్ళు, నేను చిన్నపిల్లలు స్కూల్లో నీ ముఖం ఏంటి తేడా ఉంది నువ్వు ఇండియన్ కాదు ఏందండి నాకు అర్థం కాదు. పంజాబ్లోను ఉత్తరప్రదేశ్లోను వీళ్ళు పుట్టిన వాళ్ళు మాత్రమే, వాళ్ళ ఆకారంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఇండియన్సా? అంటే ఇప్పుడు మనం కాదా సార్? వాళ్ళ లెక్క ప్రకారం మీరు, మీ తాతగారు ముస్లిమే ఉంటారు. మీరు ప్రశ్నిస్తే ఎస్, మీకు చైనాకి సంబంధాలు ఉన్నాయి, పాకిస్తాన్ వాళ్ళకి మీకు కనెక్షన్స్ ఉన్నాయి, ఇదే మాట్లాడతారు. మీరు కమ్యూనిస్టు, లేకపోతే మీరు హిందూ మహా ద్రోహం చేశారు, మత ద్రోహులు, దేశ ద్రోహులు, అంతే అయిపోయింది. డైరెక్ట్ ప్రమోషన్ మీకు. ఇంక మీ ఇంట్లో మీ డైరెక్ట్ ప్రమోషన్. మా తాతలు ముస్లింలు, అందుకే ఆ రక్తంతో అలా వచ్చుంటారు. అంతే ఈ లెక్కన. లేదా ఇప్పుడు ముస్లిమ్స్ మీద పడ్డారు, క్రిస్టియన్స్ మీద పడ్డారు, ఇప్పుడు బౌద్ధుల మీద పడుతున్నారు. వీళ్ళు ఎవరు డిసైడ్ ఏం తినాలో, ఏం బట్టలు కట్టుకోవాలో ఏంటండి వీళ్ళు డిసైడ్ చేసేది? ఏ భాష మాట్లాడు వీళ్ళు ఎవరండి? వాళ్ళు కూర్చుని సరే, అన్ఫార్చునేట్ మా దేవుళ్ళు ఎవరో కూడా ఆడెవరు డిసైడ్ చేయడానికి. మా మైసమ్మను పూజించుకుంటే మైసమ్మ కూడా ఏదో పేరు తీసుకొచ్చి పెట్టేస్తున్నారు, పెయింట్లు వేసారు, రూపాయలు మార్చేశారు. బొడ్రాయిని గౌరవించుకుంటారు ఊళ్ళల్లో. ఊళ్ళోకి వెళ్ళండి మీరు, తాండూరుకి పోండి, లేకపోతే మన ఇక్కడికి వెళ్ళండి, చిత్తూరుకి వెళ్ళండి, అక్కడ స్థానిక దేవతలను గౌరవించుకుంటాం. ఏం దేవత? ఏదో వన్ దేవత అంటాడు. కులాలు ఉండాలంటాడు ఒక ఆయన. ఎందుకంటే ఏ కులం పనిచేసి ఆ కులం పని చేయాలా? మీరు పల్లకిల్లో ఊరేగేలా? ఏ కులం పనిచేసి ఆ కులం జీవితాంతం చేయాలా? అంటే రెల్లి వర్గం వాళ్ళు చేసే పని జీవితాంతం వాళ్ళు చేయాలా? మీరు అనుభవించాలా? సిగ్గు ఉందండి. ఇంకొక ఆయనే మాట్లాడతారు, ఉత్తరాది సనాతనవాదులు దాని గురించి మాట్లాడరు. ఎవరు ఇంకో ఆయన అంటారు టోన్ మార్చి, కోడి గుడ్డు తింటే ఆ పెంట మీద తిరిగి కోడి బుద్ధులు వస్తాయన్నాడు. ఇక నవ్వు వస్తుంది, బాధగా ఉంది నాకు, నేను తింటాం కాబట్టి కడుపు మంటగా ఉందండి. నాకు కాదు, ఇది దేశంలో కోడి గుడ్డు తినేవాళ్ళు అందరికీ కోడి అంటే పెంట మీద తిరిగి కోడి గుడ్డు తింటే మరి ఈయన మనిషి మాంసం తిన్నాడా, ఆవు మాంసం తిన్నాడా? ఇది ఎంత తప్పు మాట అంటే సార్, అంటే చాలా బాధగా ఆయన అది కాదండి, ఆయన ఉత్తరాది సనాతనవాది, మనువాదం. మిగతా వాళ్ళందరూ చెత్త బ్యాచా? ప్రవాచకులు కూడా సపోర్ట్ చేస్తున్నారని, ప్రవచకులు కూడా. ఆ మాట ఎట్లా మాట్లాడతారు సార్? తప్పు కదా సార్. తప్పు అంటే ఎవరు మాట్లాడితే మీ దేశద్రోహి. మీరు హిందూ మతం అనేది బరాబర్ మాట్లాడతారు సార్. మీరు బరాబర్ మాట్లాడినా మీ దేశద్రోహే. తప్పని మాట్లాడడంలో మీరు అంతే దేశద్రోహే, మీరు హిందూ మతద్రోహి. అది కాకపోతే నేను పక్కా హిందూ, నేను ఎలాంటి పూజలు చేస్తాను చెప్పారు. ఇప్పుడు కూడా సేవోహం అన్నారు, నాకు అర్థమైంది. కానీ మీరు కుదరదు, మీ సర్టిఫికేట్ మీకు అది ఇచ్చేది వేరే వాళ్ళు ఇస్తారు. ఉత్తరాది సనాతనం వాళ్ళు. నా వెంకటేశ్వర స్వామి పురాణాలు లేదంటే నా వెంకటేశ్వరం తగ్గించి ఒక ఆయన బయలుదేరాడు ఉత్తరాది సనాతనం అని. ఒక రాష్ట్రంలో ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి అంటాడు, అక్కడికి వెళ్ళి ఒక చోట టెంపుల్కి వెళ్ళి, టిల్ నౌ తిరుపతి బాలాజీ, ఫ్రమ్ నౌ విల్ గో బ్యాక్ టు ఆ టెంపుల్ అంట. హూ ఈజ్ ఈ? తెలుగు బిడ్డగా పుట్టి నా వెంకటేశ్వర స్వామిని, నిన్న తిరుపతిలో ఉన్నాను నేను, నిన్న మొన్న తిరుపతిలో ఉన్నాను, వెంకటేశ్వర దర్శనం చేసుకుని వచ్చాం. చెప్తున్నానండి, నా వెంకటేశ్వర స్వామిని తక్కువ చేయడానికి, ఇంకో దేవుడితో పోలి పెట్టడానికి, ఇంకో వీళ్ళు అంటానికి వీళ్ళు ఎవరు? నా తెలుగు బిడ్డలు ఎవరు? మనం వెళ్తే మన కన్నే పంపిస్తున్నారు. సరే, అన్ఫార్చునేట్లీ చాలా. అందుకని నాకు బాధ ఏంటంటేనండి, ఇది హిందువులు అంటే వాళ్ళు ఎవరో కాపీ రైట్ కొన్ని వర్గాలకో కొన్ని పార్టీలకో లేదండి. ఒక అనంత గొప్ప భావన, ఆధ్యాత్మిక భావన. చిన్నప్పుడు మా నాయనమ్మ బుద్ధుడు మన దేవుడేనమ్మా, అమ్మ యేసు బొమ్మ ఉంది అంటే, అప్పుడు మాలాలు ఎక్కువ మంది క్రిస్టియన్స్ మా ఊళ్ళో 99% క్రిస్టియనిజం తీసుకున్నారండి ఎస్సీస్. అప్పుడు ఆ పదం కాబట్టి మాట్లాడదాం. అమ్మ వాళ్ళ దేవుళ్ళ నాయనమ్మ అంటే చిన్నవాడిని నా కుటుంబం. యేసు కూడా దేవుడే బాబు, ఆ దేవుడే. ఎప్పుడు ఒక తప్పు భావన లేని ఒక గొప్ప ఆధ్యాత్మిక భావన హిందూ మతం అండి. ఒక ప్రశాంతతతో కూడిన ఒక గుళ్ళోకి వెళ్తూ ఉంటే హడావిడికి దానికోసాడు ప్రశాంతంగా కూడి ఇంకొకరికి ఎప్పుడు ద్వేషభావం లేదు, ఒక ఆధ్యాత్మిక భావం వెళ్తూ. కాకపోతే గుళ్ళోకి రానివ్వకుండా చేసింది మేం కాదు కదా, కొన్ని వర్గాలు మిగతా వాళ్ళు దూరం చేశారు. దూరం చేసి సావచేత కొట్టిన అక్కడ ఉండాలంటే ఎలాగ వాళ్ళందరినీ కలుపుకొని, అన్ని వర్గాలని కలుపుకుని వెళ్ళే గొప్ప భావం ఉండాలి కదండి. అందుకని రైట్ సార్.
హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.